మిషన్ కాంపౌండ్లో పూర్తిగా నీళ్లమయం అయిపోయింది. దేవుడు వర్షం కురిపించాడు. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ కదిర్ రోడ్లో ఉన్న టిప్పు సుల్తాన్ వఫ్ కాంప్లెక్స్లో అక్కడున్న పెద్ద స్థలం ఉంది, అక్కడికి మార్చాలని నిర్ణయించుకున్నాం. తప్పకుండా రేపు మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అక్కడ జరగబోతున్నాం. మదనపల్లి పట్టణ ప్రజలు అందరూ ఆహ్వానితులు, దయచేసి అందరు రావాలని చెప్పి సవినంగా కోరుకుంటూ అందరికీ 7 గంటల నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్. దాంతోపాటు మన తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్థాన గాయకులు పెద్దలు శోభారాజ్ మేడం గారు కూడా వస్తున్నారు. ఆమె రావడం వాళ్ళ టీంతో సహా వస్తున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు మేడం కూడా కీర్తనలు ఉంటాయి, అదేవిధంగా పిల్లలు ఇవి ఉంటాయి, తప్పకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీని అన్నిటికీ మనము ఆడ ఉండి రేపు రాత్రి 12:33 వరకు కార్యక్రమాలు చేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరుసటి రోజు ప్రోగ్రాంకి ముందుకు నడుస్తామని చెప్పి సవినీగా తెలియజేస్తాం. ఇక్కడ ఉన్న పెద్దలని సిద్ధన్నకు, అన్న సీనన్నకు, అదేవిధంగా అన్న లక్ష్మీనారాయణ గారికి, అన్న లక్ష్మీనారాయణ మా శివన్నకు, అదేవిధంగా మా సాధ్యకి, అన్న రగన్నకు, అందరికీ ప్రతి ఒక్క స్కూల్కి ఎవరు కూడా దీనిలో నాయుడుకి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు దాదాపు 10-12 వేల మంది పిల్లలు ఉన్నారు, ఎక్కడ డిస్టర్బెన్స్ కాలేదు, చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు. వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి కార్యక్రమం ఏమంటే మహిళా సంఘాలు కూడా దాదాపు 15,000 మంది వస్తారు. వాళ్ళు మిషన్ కాంపౌండ్ నుంచి స్టార్ట్ అయ్యి చిత్తూరు బస్ స్టాండ్ మీదుగా, జ్యోతి సినిమా మీదుగా బెంగళూరు బస్ స్టాండ్ మనము అనిబసెంట్ జంక్షన్ దగ్గర దాదాపు క్లోజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా అందరు సహకరించాలా. రేపు సాయంత్రం ప్రోగ్రాం వచ్చి పూర్తి స్థాయిగా వరాల ఆంజనేయ స్వామి గుడి నుంచి స్టార్ట్ చేసి పట్టణ నడివీధుల్లో తిరుక్కొని అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు మెషిన్ కాంపౌండ్ పెట్టుకొని ఉన్నాం మనము. స్పాట్ మెషిన్ కాంపౌండ్లో పూర్తిగా నీళ్లమయం అయిపోయింది, దేవుడు వర్షం కురిపించాడు. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ కదిర్ రోడ్లో ఉన్న టిప్పు సుల్తాన్ వఫ్ కాంప్లెక్స్లో అక్కడున్న పెద్ద స్థలం ఉంది, అక్కడికి మార్చాలని నిర్ణయించుకున్నాం. తప్పకుండా రేపు మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అక్కడ జరగబోతున్నాం. మదనపల్లి పట్టణ ప్రజలు అందరూ ఆహ్వానితులు, దయచేసి అందరు రావాలని చెప్పి సవినంగా కోరుకుంటూ అందరికీ ఆహ్వానిస్తూ నా తరఫున ఇక్కడ ఉన్న కమిటీ అందరి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు. రావాలని చెప్పి ప్రత్యేక